వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, ఇప్పుడు మనకు నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఈ రోజు ఈ అమ్మవారు అని చెప్పి, నెక్స్ట్ ఈ అమ్మవారు ఈ రూపంలో అని చెప్పి, ఆ రూపానికి తగ్గట్టుగా అలంకరణలు, నైవేద్యాలు అన్ని కూడా ఉంటాయి. అయితే మనం ఆచరించే ఈ విధానం అంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే, బెజవాడ దుర్గమ్మకి ఏదైతే అక్కడ జరుగుతూ ఉంటుందో ప్రతి సంవత్సరం అదే ఇక్కడ అంతటా కూడా జరుగుతుంది, ఇదే ఆచరించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని అక్కడ అమ్మవారికి ఏం జరుగుతుందో ఇక్కడ మనం అదే ఆచరించాలి? అమ్మవారి విషయానికి వస్తే కూడా ఎన్నెన్నో రకాల విషయాలు చెప్పొచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి. దుర్గమ్మ దుర్గమ్మ అంటాం. దుర్గమ్మ నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అంటే ఆ వండ ఉంటే ఎటువంటి దుష్ట శక్తి కూడా మన దరి చేరదు అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడికి వచ్చేసరికి కనక దుర్గమ్మ అంటూ ఉంటారు. మరి ఆ పేరు ఎలా వచ్చింది, అక్కడ చరిత్ర ఏంటి, అదంతా కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అసలు మొట్టమొదటిగా బెజవాడ గుడిలోని అలంకారాలే ఎందుకు బయట ఎక్కువ మంది చేస్తారు అంటే దానికి కారణం ఏంటంటే, మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, 52 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు అని ఇలా ఉన్నాయి అమ్మవారి గుళ్ళు. బాగున్నాయి. ఈ గుళ్ళల్లో అష్టాదశ శక్తిపీఠాలు 18కి కూడా సెంట్రల్ పీఠము, సమన్వయ పీఠం, లింక్డ్ పీఠము, సమష్టి పీఠము మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే, శక్తి సినిమా చూసావా? జూనియర్ ఎన్టీఆర్ది. శక్తి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ది అష్టాదశ శక్తి పీఠాలకి లింక్డ్గా ఒక గుడి పెట్టారు, బెజవాడ కనకదుర్గమ్మ గుడి. అక్కడ ఈజిప్ట్లో ఆ విలన్ చనిపోయి లేచొచ్చి ఈ బెజవాడ కనకదుర్గమ్మ ఈ లింక్డ్ పీఠం మీద ఒక స్తంభాన్ని కొడుతుంటే అక్కడ ఒక అష్టాదశ శక్తి పీఠం మొత్తం అంత సముద్రాలు కరిగిపోవడం, లేచిపోవడం, ఈ గుడి కదిలిపోవడం, ఒక్కొక్క శక్తిపీఠం ఇదంతా కదిలిపోవడం చూపిస్తారు. డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, అశ్విని దత్ గారు నిర్మాత గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ సినిమా తీసే ముందు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అయినటువంటి మా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారి దగ్గరికి వచ్చి ఇదంతా డిస్కషన్ చేసినప్పుడు నేను ఉన్నాను అక్కడ. అంటే శక్తి పీఠాలకి అక్కడ అర్థం ఏమిటంటే, అష్టాదశ శక్తి పీఠాలకి మనము ఇది మూలపీఠం అన్నమాట. ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎనర్జీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటుంది. మెయిన్ స్విచ్ అంటాం కదా, మెయిన్ స్విచ్ మెయిన్ ఉంటే ఇక్కడ అన్ని గదుల్లోకి వెళ్తుంది. అలా దుర్గమ్మ గుడి నుంచే వెళ్తుంది ఈ అష్టాదశ శక్తి పీఠాలకి ఎనర్జీ. ఓకే, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి కామాఖ్య పీఠాన్ని యోనిపీఠం అంటాం. అలా ఈ అమ్మవారి గుడి బెజవాడ కనకదుర్గమ్మని ఏమంటామో తెలుసా? మాయాపీఠం అంటాం అన్నమాట. ఎందుకని? యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యోగమాయగా అమ్మవారు అక్కడ వెలిశారు. అందువల్లనే నువ్వు గమనిస్తే దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారం చేస్తాం, కృష్ణ అష్టమి కృష్ణుడికి చేస్తాం, అలాగే బగళాముఖి తారా అష్టమి అన్ని కూడా అష్టమి రోజులనే మనం చేస్తాం. తారాదేవిని కూడా అష్టమి రోజునే పూజ చేస్తాం. ఎందుకని అష్టమికి అంత ప్రాధాన్యత? అంటే మాయ పుట్టిన రోజు. ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యత అదనమాట. అది అందువల్లనే మనము అష్టదిక్పాలకులను పెట్టాం కదా. అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులు ఉన్నాయి కాబట్టి ఆ దిక్కుల్ని అంబరంగా తీసుకొని మహామాయ అయినటువంటి ఆదిపరాశక్తి బెజవాడ కనకదుర్గమ్మగా వెలిసింది. ఇది మెయిన్ పాయింట్. ఇకపోతే దసరా మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో నువ్వు అన్నట్టుగా మనకి ప్రతి సంవత్సరము 9 దేవీ నవరాత్రులు 9 రోజులు, తర్వాత 10వ రోజున దసరా చేస్తాం, విజయదశమి చేస్తాం. ఈ సంవత్సరం ఏమైందంటే అనుకోకుండా ఒక రోజు ఎక్కువైంది. అది కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పాయింట్ చాలా బ్రహ్మరహస్యం, ఎవరికి చెప్పక అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు. టాప్ సీక్రెట్. ఇది ఎన్టీ రామారావు గారికి ఒక్కడికే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమా తీశారు ఆయన, యూట్యూబ్ లో ఉంది కానీ దాన్ని నెగ్లెక్ట్ చేశారు మన వాళ్ళు చూడడం. ఇది విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో ఉంది, మహాభారతంలో ఉంది, అందరూ మర్చిపోయారు. ఎలాగో చెప్తాను. పాండవులకి కౌరవులకి ఇద్దరికి యుద్ధం డిసైడ్ అయిపోయింది. దుర్యోధనుడు వచ్చాడు,
జ్యోతిష మహాపండితుడు ఎవరు, సహదేవుడు. ఆయన దగ్గరికి వచ్చి మొత్తం పెట్టరా తమ్ముడు అంటే ఆయన ఏం చేస్తాడు, పాపం ఆ పాండవులు అంటే అపశుభం తెలియదు, నీలాగా అనమాట. వాళ్ళు ఎంతమంది తిట్టేసినా మోసాలు చేసేసినా మళ్ళీ వచ్చి సహదేవా అని అడిగితే విజితమ్మ అని అంటే నువ్వు మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తావు. ఆ టైప్లో ఈయన ఏం చేశాడంటే సహదేవుడు లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఈ నలుగురు భీముడికి మండిపోతుంది, ఈ దుర్యోధనుడు గాడు మాకు ఇవ్వకుండా వీడు వచ్చి మళ్ళీ మా తమ్ముడు లోనకి తీసుకెళ్ళాడని. అన్న రా అన్నా నువ్వు అని చెప్పి నువ్వు పిలిచినట్టే గెస్టులని పిలిచారు. లోపలికి వెళ్తే సహదేవుడు చూసామంటాడు, తమ్ముడు నేను ఎప్పుడు యుద్ధం ప్రారంభిస్తే నాకు విజయం వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అన్న అదే మూలము, విజయ ముహూర్తము అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన దసరాలో కూడా ఇప్పుడు ఈ విజయదశమి రోజున మధ్యాహ్నము కరెక్ట్గా విజయదశమి విజయ ముహూర్తం ఉంటుంది. 2:14 నుంచి 3:05 వరకు విజయ ముహూర్తం. ఇప్పుడు ఈ సంవత్సరం 2:14 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు దీన్ని విజయ ముహూర్తం అంటాం. ఈ ముహూర్తంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళ బిజినెస్లు పెట్టుకుంటే టాప్ అయిపోతారు వాళ్ళు. అలాగే ఏ పని అయినా సరే విజయము, దాన్నే అభిజిత్ లగ్నం అని ఇదివరకుల్లో పాండవులు యుద్ధం చేసినప్పుడు ఆ ముహూర్తాల్లో రావణ బ్రహ్మతో రామచంద్ర ప్రభు యుద్ధం చేసినప్పుడు అభిజిత్ లగ్నంలోనే వెళ్ళారని అంటాం. అలాగే ఈ యొక్క అపర్ణ పూజ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అపరాజితాదేవిని పూజ చేస్తాం కదా, 1:14 నుంచి మళ్ళీ 3:50 వరకు చేస్తారు. ఈ టైంన అపరాజితాదేవి లాగా అమ్మవారిని కొలవాలి. ఇళ్లలో చేసుకోవడమే, ఆ గుళ్ళకి వెళ్ళి కాదు. కాబట్టి అలా ముహూర్తాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఇల్లు స్టార్ట్ చేసినా, ఏ పని చేసినా, ఇల్లు కట్టడం కానీ ఇలాంటివన్నీ. యుద్ధం చేసేటప్పుడు ఆ కాలంలో నియమం ఏంటంటే బలి ఇవ్వాలి. బలి ఎప్పుడు ఇవ్వాలి తమ్ముడు అని అడిగితే శాస్త్రం అంతా తిరగేసేసి సహదేవుడు చెప్పేస్తాడు, అమావాస్య రోజున కనుక బలిచ్చినట్లయితే యుద్ధం స్టార్ట్ చేస్తే విజయం నీదే అన్నా అని చెప్పేస్తాడు. మన కొంటి కృష్ణుడు ఉన్నాడు కదా, దొంగ కృష్ణుడు వచ్చి ఇలా తలుపు నుంచి వినేస్తాడు. ఆ సినిమాలో చూపించింది చెప్తున్నా, ఎలా వినేస్తాడు. సహదేవా ఏం చేసావు అంటే వాళ్ళు అడిగాడు, నేను చెప్పేశాను అంటాడు. ఎంత పని చేసావు, విజయ రహస్యం చెప్పేశావు అని. సరే అని మనము బుద్ధికి పదును పెట్టాలి అని కృష్ణుడు అనుకుని 10 రోజులు 15 రోజులు అయిపోయింది ఆయన చెప్పేసిన యుద్ధం ఇంకా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అమావాస్య రోజున మేకను కోసేద్దాం, దున్నపోతును కోసేద్దామని కౌరవులు రెడీ చేస్తారు బలేసేయడానికి. కృష్ణుడు ఏం చేస్తాడు, అమావాస్యకు ఒక్క రోజు ముందు, దాన్ని ఏమంటాం చతుర్దశి అంటాం, ఆ చతుర్దశి రోజున వెళ్ళి మొత్తం నదీ తీరం దగ్గర కూర్చొని తర్పణాలు వదిలేస్తున్నాడు వాళ్ళ పితృదేవతలకి. అమావాస్య అక్కడ మనలాంటి మహాపండితులు ఉన్నారనమాట, అంటే అమ్మాయిలు తెంకర పండితులు. వాళ్ళు చూసి ఇదేమిటి కృష్ణుడే వదిలేస్తుంటే, ఒరే తమ్ముడు వాళ్ళ పక్కన రాముడిని అడుగుతాడు, సోదరా ఈ రోజు ఏమిటి అమావాస్య, రేపు కదరా అమావాస్య అంటే, అవును రేపే అంటాడు. మరి ఇదేంట్రా మన కృష్ణుడు వచ్చేసి ఈ రోజే వదిలేస్తున్నాడు, తర్పణాలు పిండాలన్నీ పెట్టేస్తున్నాడు వాళ్ళ పితృదేవతలకి అంటే, ఇదే ఈ రోజే అమావాస్య ఏమోరా, లెక్కలు కట్టిన వాళ్ళంతా రాంగ్ ఏమోరా అని చెప్పేసి కృష్ణుడు ఎప్పుడు తప్పు చేయడుగా అని అంటాడు. అందుకని మనం ఈ రోజే చేసేద్దామని మొత్తం సిటీ బ్రాహ్మణ యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ అంతా రెడీ అయిపోయి అందరూ రెడీ అయిపోతారు. ఈ రోజే తర్పణాలు వదిలేస్తున్నారు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్రులు ఇద్దరు చూసి బెత్తరపోతారు, ఇదేమిట్రా ఈ మెంటల్ వచ్చింది జనానికి, ఏంటి ఈ రోజు పెట్టేస్తున్నారు, చతుర్దశి రోజున ప్రకృతి విరుద్ధం చేసేస్తున్నారు వీళ్ళంతా. అందువలన వాళ్ళిద్దరూ కంగారు పడిపోయి కృష్ణుడు ఉన్న ప్లేస్కి వచ్చేస్తారు. వచ్చేసి కృష్ణ నువ్వు చేస్తున్నది ఏమిటి స్వామి ఇది, వీళ్ళందరూ అధర్మంగా అమావాస్య రోజున పెట్టాల్సింది చతుర్దశి రోజున పెట్టేస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వెవరన్నా గెస్టులు, ముఖ్యంగా నేను లేట్కి వస్తే ఏం చేస్తావు, స్కేల్ పట్టుకుంటావు. అలాగే డిసిప్లిన్ మారు రూపం అమ్మ. అలాగే కృష్ణుడు కూడా స్కేల్ పట్టుకున్నాడు. స్కేల్ పట్టుకుని సూర్యచంద్రులు ఇద్దరిని, అరే మీరు అమావాస్యకి డెఫినేషన్ చెప్పండి రా, నిర్వచనం చెప్పండి మీరు ఇద్దరు ఫస్ట్ అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి ఎదురెదురుగా ఒకేసారి వచ్చినప్పుడు అమావాస్య అంటారు. ఇప్పుడు వచ్చారు కదరా మరి, కాబట్టి ఇదే అమావాస్య అన్నాడు. అనగానే సూర్యచంద్రులు ఇద్దరు మాయమైపోతారు, ఇంకా నో ఆన్సర్ వాళ్ళకి, వెళ్ళిపోయారు. అమావాస్య అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు ఎదురుగా కలిసి రావడమే. అండ్ అంటే అర్థం ఏమిటి, ఒక రోజును ముందుకు జరిపేశాడు కృష్ణుడు. అందుకని ఈ తగులు మిగుళ్ళు వచ్చినాయి అన్నమాట ఈ దసరాకి. అర్థమైనప్పుడు ఆ కాలం నుంచి తగుళ్ళు మిగుళ్ళు అందుకు వచ్చినాయి. కాబట్టి 24 గంటలు కదా ఒక రోజు రావాలంటే, ఆ 24 గంటలు అడ్జస్ట్ అయిపోయి 9 రోజులు నవరాత్రులల్లా ఇప్పుడు ఏమైపోయినాయి, 10 రోజులు అయిపోయింది. 10 రోజుల దసరా అల్లా 2024లో 10 రోజులు దసరా చేసుకున్నాం. ఇప్పుడు ఎంత అయిపోయింది 2025కి
11 రోజుల దసరా, అదనమాట రహస్యం. సో ప్రతి సంవత్సరము కూడా ఇలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది తగులు మిగులు. అందుకనే ఒక్కొక్క రోజులో 2 గంటలు ఇటు ఉంటుంది, చవితి ఇప్పుడు వెళ్ళిపోయింది అంటాం, ఒకసారి ఏమో రేపుడు దాకా అష్టం ఉందంటాం, ఇట్లా అనమాట. 24 hours ఈ 1 weekలో అడ్జస్ట్ చేస్తారు. ఇది ఎలా కంటిన్యూ అయిపోద్ది కలియుగంలో. సరే, ఇకపోతే పరమాత్మ అయినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అష్టమి రోజున జన్మించాడు. మన దుర్గమ్మ తల్లి కూడా అష్టమి రోజునే జన్మించింది, యోగమాయ. అంటే ఇక్కడ కాలాన్నే మార్చేశాడు ఆయన. అలాగే అమ్మవారు మన దుర్గతుల్ని నాశనం చేసేస్తుంది అమ్మవారు. అంటే ఏమండి నాకు సకల కష్టాలు, ఇప్పుడు ఉద్యోగం లేనోడు అప్పుల బాధ అంటాడు, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటాడు. ఉద్యోగం లక్షల్లో ఉన్నటువంటి వాడు, కోట్లు ఉన్నవాడు అప్పులు అంటాడు, ఆర్థిక సమస్యలు అంటాడు. ఇక ఆర్థిక సమస్యలకి ఇంకా నిర్వచనం లేదా? అలాగా ప్రతి ఒక్కడు కూడా నాకు ఈ దుర్గతులు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయండి అంటే అటువంటి వాళ్ళు శ్రీ దుర్గాయై నమః అని దసరా టైంలో కుంకుమార్చన చేసుకుంటే చాలు. మన ఇంట్లోనే ఒక్కరోజు చాలు, అష్టమి రోజు చేస్తే చాలు. దసరా 11 రోజులు పనులు ఉంటాయి కదా, మనోళ్ళు చాలా బిజీ. ఇప్పుడు మన ఇద్దరం ఇంత కష్టపడి వీడియో చెప్తున్నాం, ఇంత చూస్తారనుకుంటున్నావా? స్క్రోల్ జస్ట్ 1 minute ఇలా చూస్తారనమాట. 1 minute కంటే ఎక్కువ వేస్తే సోదేస్తున్నాడు ఈయన అని జరిపేస్తారు. అంతేగాని ఎంత కంటెంట్ చెప్తున్నాం, ఎంత కష్టపడి చెప్తున్నాం, ఇది ఎవరు గుర్తించరు. ఎవరి కోసం చెప్తున్నాం ఇదంతా గుర్తించరు. అలా ఈయన ఏం చేస్తాడంటే, ఏది దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. అంటే మన యొక్క చెడ్డ గతులన్నిటిని కూడా మార్చేసి మనకి సద్గతుల్ని, మంచి ఉత్తమ గతుల్ని ఇస్తుంది. గతులు అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత మనకి స్వర్గం అయ్యి కాదండి బాబు, అవన్నీ ఎవరికి కావాలండి? ఎవరు చూసారండి స్వర్గం గర్గం, మాకెందుకండి అంటారు. ఇప్పటికిప్పుడే కార్లు ఇస్తాడు, ఇన్స్టెంట్గా కార్లు ఇస్తుంది, బిల్డింగ్లు ఇస్తుంది, అపార్ట్మెంట్లు ఇస్తుంది, ఏది కావలిస్తే పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, అలా ఏది కావలిస్తే అది ఇచ్చేస్తుంది. అదే సద్గతి అంటే దుర్గాదేవికి. అలాగే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, ఇంక అన్నీ వచ్చేసింది. నేను కాదమ్మ చెప్పింది, రామకృష్ణ పరమహంసులు వారు చెప్పారు. కాబట్టి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కరుణామయి, కల్పవృక్షం, కామధేనువు. వాటిని మనం చూడలేం కదా. మన అమ్మవారు మందస్మిత వదనంతో వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మ అని అనగానే బేట అని ఇచ్చేస్తుంది వరుసలో. కాబట్టి దుర్గమ్మ ఏమన్నాడు, పోతనామార్చుల వారే చెప్పాడు, అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గా, మాయమ్మ కృపాబ్ది నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగవతాన్ని తెలుగులోకి మారుస్తూ పోతనామార్చుల వారే రామచంద్ర భక్తుడు ఆయన, దుర్గాదేవిని స్తుతించాడు. అందువలన మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కోరిన కోరికలన్నీ ఇచ్చేస్తుంది. కాబట్టి మొత్తం టోటల్ తెలంగాణ, ఆంధ్రానే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు సోదర సోదరీమణులు అందరూ కూడా మనకి బెజవాడ కనకదుర్గమ్మ అంటే ప్రాణం పెట్టేస్తారు. ఎలాగైతే కలకత్తాలో మహాకాళి అంటే ఎలాగైతే మా ఇంటి ఆడపడుచు అని పెట్టుకుంటారో, అలా కేవలం బెజవాడ వాసులు మాత్రమే కాకుండా తెలుగువాడి ప్రతి వాడి హృదయంలో మన దుర్గమ్మ తల్లి ఉంటుందన్నమాట. ఓకే, అయిపోయింది ఇక్కడ. ఇక మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చేద్దాం. ఇప్పుడు దుర్గమ్మ కనకదుర్గమ్మ ఎలా అయింది? ఎస్, బెజవాడ కనకదుర్గమ్మ ఎలా అయిపోయిందంటే, ప్రతి ఊరికి 16వ శతాబ్దంలో మాధవ వర్మ అని ఒక రాజు పరిపాలించాడు. ఆయనకి ఒకే ఒక కొడుకు. ఆ కొడుక్కి కొత్తగా పెళ్లి చేశారు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఎక్కడైనా సరే పెళ్లి చేస్తే ఫ్రెండ్స్, బంధువులు వస్తారు కదా చూడడానికి, ఇల్లు నిండిపోద్ది కదా. మరి రాజుగారికి కొడుకు కోడలే వస్తే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చేయాల. మొత్తం అసలు అన్ని ఊర్లు, అన్ని గ్రామాల నుంచి వచ్చేస్తే కోట నిండిపోద్ది. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే, యువరాజు భార్యను ఎక్కించుకుని మన ప్రజలకు చూపిద్దామని వీధుల్లోకి వెళ్తారు. ఇది రాజ సాంప్రదాయం. అందువల్ల అప్పుడు వెళ్ళినప్పుడు అనుకోకుండా బ్యాడ్ లక్ వెంటాడుతుంది ఆయన్ని. ఎవరో ఒక పూలు అమ్ముకునేటటువంటి ఒక ముసలమ్మ ఉంది, ఆమెకు కూడా పాపం లేక ఒక కొడుకు పుట్టాడు. కర్మకాలి వాడు ఈ రష్లో ఈ రథంని చూద్దామని జనం వస్తే ఆ రథచక్రం కింద పడి వాడు చచ్చిపోతాడు. పాపం ఈ యువరాజు తప్పేమి లేదు, అనుకోకుండా చచ్చిపోయాడు. అయినా సరే ఇది ఎలాగో మాధవవర్మకి తెలిసింది. నా కొడుకు వల్ల చచ్చిపోయాడమ్మా నీ కొడుకు, వాడు నా కొడుకైనా సరే ప్రాణానికి ప్రాణమే ఇది, అందుకని నేను వీడికి మరణశిక్ష విధిస్తున్నాను, నీకు న్యాయం చేస్తున్నాను అని తలకే కటింగ్
చేసేస్తే అప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ ప్రత్యక్షం అయిపోద్ది. బంగారపు చినుకులో వర్షం కురిపించేస్తుంది. చినుకులు, బంగారపు చినుకులతో వర్షం పడింది ఒక లిప్తపాటు క్షణం. తర్వాత వాడిని బతికిచ్చేసింది. అదంతా ఆ స్టోరీ వేరు. అయితే ఏమంటే సొల్లు చెప్పకండి, బంగారపు చినుకులు వర్షం ఎలాగా, మేమందరం గిన్నెలు పెట్టి పట్టేసుకుందాం కదా అనుకుంటారు. అందుకని ఆ ఛాన్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక లిప్తపాటు క్షణం పాటే అమ్మవారు కురిపించింది. అందరూ పట్టేసుకోవాలని ట్రై చేస్తారు. అయితే సైన్స్ చెప్తుందమ్మా, యాసిడ్ రైన్స్, వడగళ్ళ వాన చూసావు నువ్వు, వడగళ్ళ వర్షం, ఐస్ వాటర్లు, మినరల్ రైన్స్ అని ఉంటాయి. యాసిడ్ రైన్స్ ముఖాలు కాలిపోతాయి యాసిడ్ రైన్స్ పడితే. ఇలా ఎప్పుడైనా పడినాయి? ఎందుకు పడలేదు? చరిత్ర, హిస్టరీ, కాస్మిక్ యూనివర్స్ లో వింతల విశేషాలు జరుగుతాయి. కావాలంటే ఒక యాసిడ్ రైన్ కురిపించమని మా దుర్గమ్మకి రికమెండేషన్ చేస్తాను. అందరూ లోన దాక్కున్నారు, కనుక కురిపించమని రికమెండేషన్ చేద్దాం. అయితే ఇక్కడ ఏం జరిగిందనమాట, ఇది రికార్డ్ చేసుకున్నారు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ వాళ్ళు. ఫలానా రోజున, ఫలానా సంవత్సరంలో, ఫలానా టైములో ఇది కనకవర్షం కురిసింది అని రాశారు, గోల్డ్ రైన్ అని. ఇప్పుడు కూడా ఏమీ డౌట్ ఉన్నవాళ్ళు బెజవాడ వెళ్ళి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో పేజీలు తీసుకొని చూడొచ్చు. అందరికీ తెలిసింది, మనకు లేట్గా మనిద్దరికి. కాబట్టి ఆ రోజు నుంచి దుర్గ ఏమైపోయింది, కనకదుర్గ అయిపోయింది. ఇంకోటి కూడా జరిగింది. కృతయుగంలో రాక్షసులందరినీ చంపి పడేసిన తర్వాత అమ్మవారు కనకదుర్గగా ఈ పర్వతం మీద పడింది. ఆ పర్వతానికి పేరు ఎందుకు వచ్చిందో తర్వాత చెప్పుకుందాం. అక్కడ వచ్చినప్పుడు హేమదుర్గ తక 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 మెరిసిపోతుందంట అమ్మ, నీ కలర్ లాగా. పసుపు వర్ణంతో తెలుపు రంగుతో మెరిసిపోతుంది, గోల్డ్ కలర్తో. అందుకని హేమదుర్గే అన్నారు అమ్మవారికి. అందుకని ఈ పేరు వచ్చిందమ్మా. మరి ఇప్పుడు ఎలాగ కొండ గురించి కూడా మాట్లాడదాం అన్నారు. ఎందుకని ఆ కొండకు ఆ పేరు వచ్చింది? కొండే అనొచ్చు. ఇదేం చిన్న కొండ అనుకుంటున్నా ఇంటిది. ఏం పర్వతం, దానికి ఒక పేరుంది. ఏం పర్వతం? సబ్బాస్, గుడ్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమెత్తాడు, ఏం పర్వతం ఎత్తాడు? సంజీవిని పర్వతాన్ని ఎత్తాడు. ఇలా మొత్తం చేపెట్టాడు. అది చిన్న సైజు కొండ సంజీవిని పర్వతం. మన కృష్ణుడు ఎత్తాడు, చిటికినేలతో ఎత్తాడు. ఈయన మొత్తం చెయ్యి ఎత్తాడు. మన కృష్ణుడు కేవలం చిన్న చిటికినేలతో ఎంత 14 కిలోమీటర్ల పైనే ఉంటుంది గోవర్ధనగిరి పర్వతం. అంత పెద్ద పర్వతాన్ని చిటికినేలతో ఎత్తాడు. అలాగే మన దుర్గమ్మ కొండ చిన్నది కాదు, మనకు కనబడుతున్న ఆ చిన్న కొండలాగా ఉంటుంది. మంగళగిరి వరకు ఉన్న కొండ మందే, ఇంద్రకీలాద్రి పర్వతం. అది ఇంద్రకీలుడు అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఇంద్రకీలాద్రి పర్వతం. కీలుడు అని ఒక యక్షుడు ఉన్నాడు, తపస్సు చేశాడు. అమ్మ ఆంజనేయ స్వామి లాగా అనమాట, భక్తికి పరాకాష్ట. ఆంజనేయ స్వామికి ఎక్కడుంటాడు? సీతారామచంద్రులు ఎప్పుడు కూడా గుండెల్లో ఉంటాడు. మరి అలాగే నువ్వు నా గుండెల్లో ఉండిపోవాలమ్మా అంటే, నాయన నేను కృతయుగంలో రాక్షస సంహారం చేసి వస్తాను, నిన్ను ఒక పర్వతంగా మారుస్తాను, నువ్వు ఇంద్రకీలాద్రి పర్వతంగా నువ్వు ప్రసిద్ధి చెందుతావు, అక్కడ నేను వచ్చి నీ హృదయంలో ఉండిపోతాను అని వాగ్దానం చేసింది. వచ్చి వెలిసిపోయింది. మహిషాసురుని చంపిన తర్వాత వచ్చి అక్కడే ఉండిపోయింది. మన బెజవాడలోనే వెలిసింది అమ్మవారు. ఇప్పుడు తిరుపతికి ఎన్ని కొండలమ్మా? 7 కొండలు. మన దుర్గమ్మకి ఎన్ని కొండలో తెలుసా? 9. వెంకటేశ్వర స్వామి కంటే ఎప్పుడు ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు మగాళ్ళ కంటే ఎలా చేసుకోవాలనుకున్నా ఒక స్టెప్ ఎక్కువే ఉంటారు. అందువలన మగాడికి ఉన్న మెచ్యూరిటీ కంటే ఆడవాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది అని అంటారు. నిజం, అది వాస్తవం. అలాగే ఈ కొండకు కూడా 9 కొండలు. మనం అనుకుంటాం బెజవాడ దుర్గమ్మ కొండ ఒకటే కదా, వెళ్ళొచ్చేస్తున్నాం ఏంటి పిచ్చోడు 9 కొండలు అని చెప్తున్నాడని. నవావరణ పూజ, శ్రీచక్రానికి 9 ఆవరణాలు చేస్తాం. ఆవరణం అంటే ఎంట్రీ. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ కొండలు కూడా 9. బెజవాడ కొండ మీద ఉన్నాయి. ఎక్కుతున్నాం. అక్కడ ఇంకా వెనకాల ఉన్నాయి, చెప్తాను. అంగుళం తెలుసు నాకు. ఆ బెజవాడ గుడి కొంగల మీద ఎలాగ మా గురువు గారు పడుకొని పాఠాలు చెప్పి వీళ్ళు పడుకుంటారంట. మరి మేము అమ్మవారి కొండ మీద ప్రసాదం ఆడుకునే వాళ్ళము. తర్వాత మరి ఇంకేం అనుకోవాలి. తర్వాత అక్కడ పాఠం అయిపోయిన తర్వాత మల్లికార్జున స్వామి మెట్లు ఉంటాయి. అక్కడ కింద దత్తాత్రేయ శర్మ గారు అంటే ఎవరిలో చెప్తారనమాట, గురువు గారు. అక్కడికి వచ్చేసి శివుడికి అభిషేకం చేసేసి అమ్మవారికి పూజలు చేసేసి మాకు పాఠం చెప్పేవారు. చెప్పేసి ఈరోజు నీరసంగా ఉంది ఇక్కడ పడుకోరా అని మరి రాత్రి బెజవాడ కొండ మీదే పడుకునేవాళ్ళం మేము. అక్కడ రాధాకృష్ణ బొమ్మ ఉంటాయి. అక్కడ ఇప్పుడు ఒక టాంబ్ లాగా, ఒక పాండ్ లాగా కట్టారు అక్కడ. అందువల్ల అంగుళం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళం అనుకుంటున్నాం, అమ్మవారి మీద ప్రేమ. రామన్ అకాడమీ అని క్లాసులు చెప్పేవాళ్ళం అక్కడ, నక్కల్ రోడ్లో ఉంది ఇప్పుడు. అక్కడ క్లాసులు చెప్పేసి 1 గంటకు మాకు భోజనం పెట్టేసేవారు. కాలేజ్ కదా,
మేము స్టూడెంట్గా ఉన్నప్పుడే క్లాసులు చెప్పేవాళ్ళం. అప్పుడు అక్కడ తినేసి మాకు డబ్బులు ఎవడిస్తాడు, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం కొండకి. ఎంతసేపు మా రైల్వే స్టేషన్ 40 minutes పట్టేది. వెళ్ళిపోయి సాయంత్రం 4 వరకు చక్కగా ఉండి మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్కి వచ్చేయాలి కాబట్టి 6:00కో 5:30కో వచ్చేలాగా మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అమ్మ. అందుకని అమ్మవారి కోసం కష్టపడ్డాం. నీకు ఇంకోటి కూడా చెప్పాలి అమ్మవారి మీద. మాకు హాస్టల్లో భోజనాలు పెట్టేవారు కదా, టిఫిన్లు పెడతారు. మరి ఓం దుర్గా అని నాకు అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 కదా, 3 చేయకపోతే నాకు తృప్తి ఉండేది కాదు. దుర్గమ్మ ఒకటే చేస్తే సరస్వతి దేవుని వదిలేస్తున్నాం, ఈవిడ లక్ష్మీదేవిని వదిలేస్తున్నాం, మరి దుర్గమ్మని వదిలేస్తున్నాం. ఒక్క దుర్గమ్మని చేస్తే 3 చేసేసినట్టు పాయింట్ నాకు ఎవరు చెప్పలే. అందుకు 3 చేస్తే ఈ లోపల టిఫిన్ అయిపోయేది. అక్కడ హాస్టల్లో 7 o'clock పెట్టేవారు. రోజు టిఫిన్ ఉండేది కాదు. మనం పూజలు చేస్తున్నామని జాలిపడి పాపం ఆ కుక్కు దాచి ఉంచేవాడు పాపం. అలా మన కనకదుర్గమ్మ తల్లి కొండ మీద ఏమున్నాయో నాకు తెలుసు. 9 కొండలు ఉన్నాయి. ఇప్పుడు 4వ కొండ. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కాల్స్ ఈసారి వెళ్ళినప్పుడు టెస్టింగ్ చేయను. 4వ పార్కింగ్ దగ్గర ఒక గోడకి చింతామణి దుర్గ ఇలాగా అమ్మవారి మహిషాసుర మధ్యంలాగా ఉంటుంది. ఆ గోడ పెయింటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి తెలుసా, 9 ద్వారాల దగ్గర 9 దుర్గాలు ఉన్నారు అక్కడ కొండల మీద. నిజంగానే ఉన్నారు, ఆకారం ఉంటుంది. అయితే అవన్నీ ఎప్పుడు ఈ కృతయుగం నుంచి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయి, వీళ్ళు బిల్డింగ్లు పడగొట్టి కొత్త బిల్డింగ్లు కడుతున్నారు కదా, ఆ కడుతున్న బిల్డింగ్లప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. అప్పుడు వీళ్ళు దాచారు, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి వీటిని పాడవకుండా అవన్నీ దాచారు. ఇప్పుడు వెళ్ళి అందరూ చెక్ చేసుకోవచ్చు. మా గురువుగారు చెప్పినప్పుడు చింతామణి దుర్గ 4వ ద్వారం దగ్గర ఉందిరా అన్నారు. వెళ్ళాం, చూసాం. గురువుగారు వెరీ గుడ్, ఎన్ని ద్వారాలండి? 9 కొండలు. మేము వెళ్తామండి అంటే, ఒరే భైరవుడు కాపలా ఉంటాడరా అన్నారు. ప్రతి శక్తిపీఠానికి భైరవుడు ఉంటాడు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఆ గుడికి అలా పెడతారు. స్వామి అలా చరిత్ర అనమాట. ఆ క్షేత్రాన్ని పరిపాలించాడు. అందుకనే మనకి బెజవాడ కనకదుర్గమ్మ గుడి ముందు రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూడు, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అనమాట. అయితే మేము స్టైల్గా స్టూడెంట్స్ కదా, మా గురువు గారు చెప్పారు, పైకి వెళ్ళేవాడు. వెళ్తే కుక్కలు తరిమేసాయి. భైరవుడు కుక్కల రూపంలో వస్తాడు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ వీళ్ళందరికీ. 9వ ద్వారం పర్లేదు, దారి ఉంటుంది, వెళ్ళొచ్చు. ట్రై చేసుకోమనండి, చూద్దాం. భవానీ దీక్ష చేసుకుని కొండ మన ఇంద్ర అరుణాచలం గిరి ప్రదక్షిణ, సింహాచలం గిరి ప్రదక్షిణ అన్నారు. మాకు ఉంది ఇంద్రకీలాద్రి పర్వతం ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ. మా భవానీలంతా వేసేసి జై దుర్గా, జై జై దుర్గా, జై శక్తి, జై జై శక్తి, జై భవానీ, జై జై భవానీ అంటూ తిరిగేసేవాళ్ళం. ఎవరైతే ఏంటి అంతా ఒకటే. అది ఇప్పుడు జ్ఞానోదయం అయింది. అయితే అప్పుడు ఉండదు కదా స్టూడెంట్ ఏజ్. అప్పుడు మా గురువు గారు సుందర చైతన్య స్వామి వారు చెప్పేవారు, కృష్ణుడి గురించి చెప్తుంటే ఏంటి అప్పుడు చూసినా కృష్ణుడి గురించి చెప్పినట్టు డౌట్స్ అడుగుతుంది. దుర్గమ్మ గురించి చెప్తే బాగుండంటే, గురుగారు దుర్గమ్మ గురించి చెప్పండి అంటే, దుర్గమ్మ కృష్ణుడు ఒకటే అనేవారు. ఏంటంటే ఆడవాళ్ళని దాన్ని పట్టుకొని మగవాళ్ళు అంటున్నాడు అనుకునేవాడిని. కానీ ఫైనల్ గా జ్ఞానోదయం అయిపోయితే తర్వాత మనకు తెలుస్తుంది బ్రహ్మ పదార్థం ఒకటే అని. అందువలన ఆ దుర్గమ్మ కొండకి అందరూ వెళ్ళడానికి అవకాశం లేదని 9 కొండలు. అంటే ఇప్పుడు మన బెజవాడకు నవావరణ కదా, శ్రీచక్రాన్ని నవావరణ పూజ అంటాం. బాలాత్రిపుర సుందరి పూజ, శ్రీచక్రం పూజ, అమ్మవారి పూజ. అందుకని ఒక్కొక్క ఎంట్రీ అనమాట. ఒకటి అయిన తర్వాతే రెండోది వస్తుంది. కాబట్టి కుంకుమార్చన, ఓ నిమ్మకాయ దీపం పెట్టడము, ఒక గుమ్మడికాయ పగలగొట్టడము, ఇవన్నీ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. అప్పుడు మేకల్ని కోళ్ళని మామూలు మన జనం అప్పుడు ప్రతి శక్తిపీఠం అంతే కదమ్మా. శ్రీశైలంలో కూడా బ్రహ్మరాంబాదేవికి అవన్నీ ధర్మ మండలి వచ్చిన తర్వాత, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత నియంత్రిస్తారు కదా, ఆటోమేటిక్ అన్ని కట్ అయిపోయినాయి అన్నారు. అప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఏం జరిగిందంటే, ఆయన ఇదిగో రక్తం పెట్టకండి, మేకల్ని కోళ్ళని కొయ్యకండి, ఈ కుంకుమతో చేసుకోండి, రక్తానికి సింబల్. ఇదిగో కోళ్ళని కొయ్యకండి, ఇదిగో నిమ్మకాయ ఇచ్చాను, నిమ్మకాయని కట్ చేసుకొని చక్కగా దీపం పెట్టుకోండి, లేకపోతే నిమ్మకాయ కట్ అక్కడే పెట్టుకోండి, నిమ్మకాయలు దండ వేసేయండి అమ్మవారికి, నో ప్రాబ్లం. ఇకపోతే మేకలను కట్ చేయొద్దు, దొన్నపోతులను కట్ చేయొద్దు, కూష్మాండం గుమ్మడికాయని పెట్టండి. అలాగే ఇవన్నీ కూష్మాండమే అమ్మవారి 4వ అవతారం. నవదుర్గల్లో చతుర్థేతి కూష్మాండేతి. కూష్మాండం అంటే ఏంటి? యజమాని యొక్క శ్రేయస్సును కోరుకుంటది. అందులో కూష్మాండ దేవతలు ఉంటారు అమ్మవారు. అందుకనే గుమ్మడికాయలతో మనం నరదృష్టి ఆ దృష్టి అని చెప్పేసి గుమ్మడికాయలు కడతాం అనమాట. ఇకపోతే మన ఇంద్రకీలుడు ఇప్పుడు ఏమైంది, మనకి అమ్మవారు వచ్చింది ఆ పర్వతం మీద ఉంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, నువ్వు తిరుపతి కొండ మీదకి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇలాగ ఇదిగో కొండ మీద ఉంటాడు స్వామి. గుడి ఏ గుడి, సింహాచలమైనా సరే కొండ మీద ఉంటాడు.
ఒక్క మన బెజవాడ కనకదుర్గమ్మని ఈసారి అబ్జర్వ్ చేయి, మధ్యలో ఉంటుంది, వెనకాల కొండలు ఉంటాయి. అంటే హృదయంలో అడిగాడు కదా ఆయన, హృదయం అనేది ఎక్కడుంది, నెత్తి మీద ఉండాలని అడగలేదు ఆయన. అందుకని బెజవాడ కనకదుర్గమ్మ గుడి గర్భంలో ఉంటది అనమాట, వెనకాల కొండలు ఉంటాయి. అది ఇక్కడ సీక్రెట్ అమ్మవారి. అందువలన ఇప్పుడు ఏం జరిగింది, ఈ కీలుడు అనేవాడు చేసేసాడు. ఈ ఇంద్రుడి యొక్క పోస్ట్ పోయింది అక్కడ. ఇంద్రుడికి ఇంద్ర పదవి నుంచి తోసేస్తారు మన రాక్షసులు, మహిషాసురుడు, మన వీళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, చంద్రుడు, ముండు, శుంభుడు, నిశుంభుడు, దుర్గవాసురుడు, ఇలా ఊరుకుంటారేంటి? వాళ్ళు అంతా అన్నదమ్ములే, రాక్షసులు అన్నదమ్ములే దేవతలకి. వాళ్ళ డాడీ ఒక్కడే, తండ్రి ఒక్కడే. అదితి దితి, వీళ్ళకి పుట్టినోళ్ళు, దితికి పుట్టినోళ్ళు దైత్యులు రాక్షసులు, అదితికి పుట్టినోళ్ళు దేవతలు. మరి వాళ్ళు పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు, నాన్న పిల్లలు ఆస్తుల కోసం వాటాలు కోర్టులకు వెళ్ళట్లేదా? అప్పుడు కూడా వెళ్ళారు. అందుకనే రాజ్యాల కోసం, ఆస్తులు లేవు కాబట్టి. సరే, ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉంటే వీళ్ళు అన్యాయం చేసిందని రిపోర్టింగ్ ఎవరికి ఇచ్చేవారు? రాక్షసులు వెళ్ళి రాక్షసుల గురువు శుక్రాచార్యుడికి ఇచ్చేవారు, దేవతలు వెళ్ళి దేవతల గురువు బృహస్పతికి ఇచ్చేవాడు. వాళ్ళందరూ విష్ణుమూర్తి గారికి పంపేవారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు కదమ్మా, గేట్లు వేసేసి లోపలే ఉంటాయి అన్ని విల్లాలు. ఎన్ని ఉంటాయి? ఒక 500 మంది. దేవతలు అంతా కౌంట్ చేస్తే అంతా ఆ విల్లాల్లోనే ఉన్నారు. మహా అయితే విష్ణుమూర్తి ఇల్లు అక్కడ, శివుడి ఇల్లు ఇక్కడ, బ్రహ్మదేవుడి ఇల్లు ఇక్కడ. మాకు అన్యాయం జరిగాడు, మా రాజ్యం తీసేసుకున్నాడని వెళ్ళి ఇంద్రుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాడు విష్ణువు. ఓకే, ఐ విల్ సీ, ఐ లుక్ ఆఫ్టర్ ద మ్యాటర్ అని ఆయన సైన్ చేసేవాడు. ఈ విధంగా ఈ యొక్క దుర్గాదేవి తల్లికి వాడు మహిషాసురుడు ఏం చేశాడంటే, ఇంద్రుడు పోస్ట్ పోయింది. పోస్ట్ పోతే ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేశాడమ్మ. తపస్సు చేస్తే ఇంద్ర పదవి ఇప్పించింది అమ్మవారు. వృత్రాసుర సంహారం దేవి భాగవతంలో ఉంటుంది. మాయతో, యోగమాయ కాబట్టి ఆమె ఆ వజ్రాయుధాన్ని సముద్రం యొక్క అలల నురుగు వస్తుంది, ఆ నురుగుల మధ్యలో దూర్పేసి వాడి పేరు కట్ చేసేస్తుంది స్నానం చేస్తున్న వృత్రాసురుడిని. మరి అది అమ్మవారు దూరింది అందులో. అన్ని మాయలే. దుర్గా దేవి భాగవతం అంతా ఆమె పెద్ద మాయ. కాబట్టి ఈ మాయకి వీళ్ళు వెళ్ళి, దుర్గమ్మ తల్లి నువ్వు నాకు కోరిక తీరిస్తే నేను నీకు మేకనిస్తాను, కోడినిస్తాను, వీళ్ళు అమ్మవారికే మాయ చేయాలనుకుంటారు. తాతకి దగ్గులు నేర్పడం లాగా. ఆంజనేయ స్వామికి ముందు వెళ్ళి కుప్పిగంతులు, ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తే మహామాయ. ఆమె సృష్టిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మాయలో పడేసింది అమ్మవారు. అటువంటి వాళ్ళు మనం ఏం చెప్పక్కర్లేదు అనమాట. ఇకపోతే ఆఖరిగా అందుకని ఇంద్రకీలాద్రి అయింది. ఇంద్రుడు పోస్ట్ వచ్చింది, ఇంద్రుడు తపస్సు చేశాడు అక్కడ. ఇంకో బ్యూటిఫుల్ పర్సన్ ఉన్నాడు, అందరికి ఇష్టడు, ఆయన తపస్సు చేశాడు, ఒక అస్త్రాన్ని కూడా సంపాదించాడు. నీకు తెలుసా ఆయన ఎవరు? అర్జునుడు. ఎస్, ద మైటీ హీరో, మెగాస్టార్ అర్జునుడు. ఆయన ఏం చేశాడు? పాండవ మధ్యుడు, నరసింహుడు మూడోవాడు. అర్జునుడు తపస్సు చేశాడు. వ్యాసుల వారు సలహా ఇచ్చాడు, అరే నాయన అర్జున, ఈ కర్ణుడు, ఈ దుర్యోధనుడుతో కలిసి, ఈ దుస్సాసనుడు శకునిగాడితో కలిసి దుష్ట చతుష్టయం అయిపోయి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. పాండవుల్ని ఎలా కొట్టేయాలా, లక్కిల్ని ఎలా కాల్చేయాలా, ఇలా టైం వేస్ట్ చేస్తున్నాడు, దొంగ ప్లాన్లు వేసి. నువ్వు మాత్రం మంచోడు కదా నాయన, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే సీక్రెట్గా ఆ కోచింగ్ సెంటర్కి ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళి క్లాసులు నేర్చేసుకో అన్నట్టుగా. అప్పుడు ఆయన ఏం చేశాడు? వెళ్ళి తపస్సు చేసుకోమన్నాడు. అప్పుడు మన అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఒంటి కాలుతో తపస్సు చేశాడు. చేతులు ఎలాగెత్తి తపస్సు చేస్తే పరమేశ్వరుడే వచ్చేసి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది నేను చిన్నప్పుడు చదివి నాకు కూడా తపస్సు అంటే ఎలాగే చేయాలేమో, నాకు కూడా ఇస్తుందేమో అమ్మవారిని నేను కూడా కొన్ని రోజులు ట్రై చేశాను. ఏది ఒంటికాల మీద కూర్చోవడం, ఇలా చేతులు ఎత్తడం, ఎంతసేపు కాలు నొప్పి వచ్చేది. అమ్మవారు ఎక్కడ వస్తుందమ్మా? అర్జునుడు అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివుడు వచ్చేసాడు. టెస్ట్ చేయాలి కదా, వీడికి అసలు అర్హత ఉందా లేదా అన్నది టెస్ట్ చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు, పాశుపతాస్త్రం అది ఆడబొమ్మ కాదు. అందువలన ఒక ముళ్ళ పందిని సృష్టించి అర్జునుడి మీదకి అటాక్ చేసేలాగా పంపించాడు. అర్జునుడు ఏం చేశాడు? ఇది నన్ను చంపేసేలా ఉందని ఒక బాణం వేసి దాన్ని చంపుతాడు. అదే టైంకి శివుడు కూడా ఒక బాణం బోయవాడు రూపంలో వచ్చాడు, కిరాతక రూపంలో. అతను ఒక బాణం వేస్తాడు. బాణం వేస్తే అప్పుడు ముళ్ళపంది చచ్చిపోయింది. అర్జునుడు వస్తాడు, ఇది నా బాణం వల్ల చచ్చిపోయిందంటే, శివుడు నా బాణం వల్ల అని. ఇద్దరు వాగ్వాదాలు చేసుకొని యుద్ధాలు చేసేసుకొని ముష్టి యుద్ధాలు చేసేసుకుంటే అర్జునుడు చితగ్గొట్టేస్తాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి పక్కనే ఉంది కిరాత వేషంలో. కొట్టేస్తే ఈ అర్జునుడు మళ్ళీ పడిపోయినాడు, మళ్ళీ ఓపిక లేదు, మళ్ళీ ఎలాగైనా సరే ఓటమని ఒప్పుకుంటానా, నేను విజితానని చెప్పి మళ్ళీ ఆ ధనస్సుని పట్టుకొని లేస్తుంటే పార్వతీదేవి ఒక ముచ్చటేస్తుంది. చూసావా పోరాట పెట్టివా,
అలాంటి వాళ్ళకి విజయం వస్తుంది, అంతేగాని కూర్చొని పసుపు కుంకాలు వేసేస్తే సూట్ కేసు వస్తుంది అనుకునేవాడిని నేను కూడా. లక్ష్మీదేవి సూట్ కేసు వస్తుంది, పసుపు కుంకాలు వేయడమే కదా, మార్కెట్లో కొన్ని పువ్వులు, సంపంగ పువ్వులు, అన్ని రకాల పువ్వులు వేసేవాడిని. ఎవ్వడు శివుడు అమ్మవారి ఇవ్వదు. డెడికేషన్ అండ్ డివోషన్, స్ట్రాంగ్ డెటర్మినేషన్, ఇవి ఉన్న వాళ్ళకే దేవి అమ్మవారే ఇస్తుంది. అప్పుడు అర్జునుడికి ఇచ్చేసింది, పాశుపతాస్త్రం ఇచ్చేశాడు. ఎస్ నాయన నువ్వు గ్రాంటెడ్. ఈ విధంగా అర్జునుడి పేరు విజయుడు. అందువలన విజయుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు కాబట్టి ఆ ఊరికి వచ్చిన పేరు విజయ వాటిక. వాటిక 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 అంటే ఊరు, అదే విజయవాడగా మారింది కాలక్రమేణా. ఇది ఎండలు ఎక్కువగా ఉంటాయమ్మా విజయవాడ కొండ మీద. విజయవాడలో తెలుసు నీకు, ఎవరి మీద అయినా సరే కోపం ఉంటే మా గురువుగారు చెప్పేవారు, ఎలక్షన్లో నుంచో పెట్టాలరా, 2 పనులు చేయాలా, ఎలక్షన్లో నుంచో పెడితే ఆడ గ్యారంటీ కొడిపోతాడు, ఆ డబ్బులన్నీ అయిపోతాయి. రెండోది లేదా విజయవాడ కొండ మీద తీసుకొచ్చి దింపేయనివారు. గంటలకు విజయవాడ సిటీకి వచ్చి వాడు మలమల నల్లగా అయిపోతాడు అనమాట, ఎంత తెల్లకున్నాడు. అంత ఎండలు ఉంటాయి. బ్లేజ్ వాడ, బ్లేడ్ మీద పడితే సూర్యుడు ఎలాగైతే బ్లేజింగ్ వస్తుందో కాంతి, అంత ఎండలు. అందుకనే బ్లేజ్ వాడ అనేవారు దాన్ని, బ్లేజింగ్ వాడ. దాన్నే కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు బెజవాడ అయింది. ఓకే, ఇంతవరకు బాగుంది. ఆ తర్వాత విజయేశ్వర స్వామి విజయుడు ఏం చేశాడు, ఆయనకు గుర్తుగా కింద విజయేశ్వర స్వామి అని పాత శివాలయం అంటాం, ఆయన అర్జునుడు ప్రతిష్ఠించింది. అక్కడ బోర్డులు ఉంటాయి అన్ని, వెళ్ళి అక్కడ విజయేశ్వర స్వామి అని మన అర్జునుడి పేరు మీదుగా వచ్చారు. తర్వాత ఈ యొక్క అమ్మవారి మరి దర్శనం చేసుకోవాలి కదా. 640 ADలో చైనీస్ యాత్రికుడు అయినటువంటి హ్యూయాన్ సాంగ్, ధర్మరాజు వాళ్ళంతా ద్వాపరయుగంలో ధర్మరాజు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, పాండవులంతా దర్శనం చేసుకున్నారు. పాండవులంతా కృష్ణుడు దర్శనం చేసుకున్నాడు. రామాయణ కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ఆ కొండ అప్పటి నుంచి ఉంది, బెజవాడ మొన్నటి నుంచి ఉంది అనుకుంటున్నామేమో. త్రేతాయుగంలో రాముల వారి దర్శనం చేసుకున్నారు. గౌతమ బుద్ధుడు ఏమండి నాగార్జున కొండ వరకే వచ్చాడండి, బెజవాడ రాలేదండి అంటారు, చరిత్రలు ఉన్నాయి. ఆయన గౌతమ బుద్ధుడు కూడా దర్శనం చేసుకున్నాడు. వీళ్ళందరూ దర్శనం చేసుకుంటే అమ్మవారి ఇలా చూస్తే కొన్ని యుగాలుగా కృత యుగం నాటిది అది. అదే చెప్తున్నా, కృష్ణుడి కాలంలోనూ ఉంది, రాముడి కాలంలోనూ ఉంది, అప్పటి నుంచి ఉంది. కాకపోతే అప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి గంధర్వపురము అని ఉంది, ఇది మన గాణగాపురం, అది ఎప్పటి నుంచో ఉందంట. కాలక్రమేణా మర్చిపోతే అప్పుడు నృసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారంగా వచ్చి, అరే ఈ భూమి పేరు గాణగాపురం, ఇది గంధర్వపురం అని ప్రజలకు గుర్తు చేయడానికి మహాత్ములు పుడతారు. అలా మన బెజవాడ అప్పుడు ఏ పేరుతో ఉందో మరి ఎలా ఉందో, మొత్తం మీద మాత్రం కృతయుగం నుంచి ఉంది. దేవీ పురాణము, దేవీ భాగవతాలు ఇవన్నీ కూడా మూలాలన్నమాట. అయితే ఈ బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక స్టోరీ తెలుసా నీకు? అమ్మో ఎందుకు తెలియదు, చెప్తూ ఉంటారు కదా, ముక్కుపుడుగా వరకు నీళ్ళు వస్తే మొత్తం యుగాంతం. చెప్పిన ఆయన ఎవరు? చెప్పింది బ్రహ్మం గారా? పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇది చెప్పే ముందు నీకు ఒక చిన్న ముక్క చెప్పాలి. ఈ ఇందాక నేను చెప్పాను చూడు, అర్జునుడు యుద్ధం చేశాడు శివుడితో, కిరాతార్జునీయం అని. ఆ కిరాతార్జునీయం అనేటటువంటి అంటే ప్రమాణాలు చూపించాలి కదా మనకి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందని. భారవి అనేటటువంటి మహాకవి కిరాతార్జునీయం రాశారు. ఈ సినిమాలు తెస్తారు చూడు, జెజె భారవి గారు, ఆయన చూసి ఆయన పేరు పెట్టుకున్నారు. మన దుర్గమ్మ తల్లికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే, కలియుగాంతానికి ముక్కుపుడక దుర్గమ్మ తల్లి అంతవరకు అందుకోవడం కోసం కృష్ణానది వచ్చేస్తుంది అని చెప్పారు. అసలు కృష్ణానది ఎవరు, దుర్గమ్మ ఎవరు? వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. ఇప్పుడు డ్రెస్ బాగుందనుకో, మీ చెల్లి దగ్గర నువ్వు చెల్లి ఒకసారి డ్రెస్ ఇయ్యి అంటావు, వేసుకుంటావు, లేదా ఏదో ఒకటి ముక్కుపుడకో లేకపోతే ఏదో చెవి రింగులు బాగుందనుకో, ఏం చేస్తావు? జాతీయం చేసేస్తావు, నేషనలైజింగ్ ఏమో బాగుంది పో అంటావు. అలాగే దుర్గమ్మ తల్లికి నచ్చేసింది ఇది ముక్కుపుడక, పట్టుకుపోయింది. నేను కృష్ణ దగ్గర మాయ కదా ఆమె, మహామాయ అంటే అన్ని మంచి పనులే చేస్తారనుకుంటున్నా, నచ్చితే ఎత్తుకుపోతుంది దుర్గమ్మ. మరి ఇప్పుడు సినిమా హీరోయిన్లు వెళ్తారమ్మా, వాడంతా చీఫ్ గెస్ట్ కింద తీసుకెళ్తారు, మొత్తం అంతా చూస్తారు. దిస్ జ్యువెలరీ ఇస్ గుడ్, దిస్ నెక్లెస్ ఇస్ గుడ్ అనగానే ఆ ఓనర్ వచ్చి పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. జస్ట్ పట్టు చీర ఇస్ గుడ్ అనగానే పట్టు చీర గిఫ్ట్ కింద పట్టుకోండి మేడం అంటాడు. నువ్వు కూడా ట్రై చేసుకోవచ్చు, యాంకర్స్ కూడా ఇస్తారు వాళ్ళు, అందుకని పడుకోవాలి. వస్తుందమ్మా, నువ్వు అడగాల. దిస్ మరి ఇప్పుడు మన హీరోయిన్లు అంతా మా కరీనా కపూర్ వీళ్ళందరూ ఏ బహుత్ అచ్చా హై అంటుంది, నువ్వు కూడా ఇలా అడగాల, చెప్పాలా ఏ బహుత్ అచ్చా హై అని, అప్పుడు ఇస్తారు. సరే, ఈ లోపల కనకదుర్గమ్మ తల్లి ఏం చేసింది, ఆ ముక్కు పుడక పట్టుకొని ఎడిపి తెచ్చేసుకుని ఏమనుంది. ఈ దుర్గమ్మ కృష్ణమ్మ ఏమంది, నేను ఏ రోజునైనా సరే నా ముక్కుపుడు నేను తీసుకుంటాను, నా డ్రెస్ నేను తీసుకుంటాను, నేను ఎందుకు వదిలేస్తా,
కలియుగాంతానికైనా సరే, అందుకని ముక్కుపుడక పట్టుకుపోద్ది. అసలు దుర్గమ్మ మోసం చేసేయడానికి కూడా ఒక స్టోరీ ఉంది, ఒక రీజన్ ఉంటుంది. ప్రతి వాళ్ళ వైపు నుంచి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇదేంటి అమ్మలకన్నం అంటే ఈ అమ్మాయి మోసం చేసేస్తుంటే ఇదేంట్రా బాబు అనుకోవచ్చు మనం. దానికి కృష్ణమ్మ అంతకంటే ముందు బ్యాండ్ వేసింది మన కనకదుర్గమ్మకి. ఏమిటది అంటే, ఆ కొండ ఉంది, ఆ కృష్ణానది అలా ప్రవహిస్తుంది, కొంచెం దారి అని అడిగింది. నేనేమనంది దుర్గమ్మ, ఇవ్వనంటుందని బ్రహ్మదేవుడికి కంప్లైంట్ ఇచ్చింది. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, చిన్న హోలమ్మ, చిన్నగా ప్రవహిస్తుంది, పక్క నుంచి కొంచెం ఇవ్వు అంటాడు. మరి ఆ కృష్ణమ్మ తల్లి ప్రళయకాల రుద్రుని కదా, ఆమె ఏంటి ఎలా వస్తుంది, మహాగర్జన మహాప్రవాహం కదా, ఫాట్ మన మెడగొట్టేసింది. పెద్దగా చిన్నగా వెళ్తానని బ్రహ్మదేవుడి ముందు ఒప్పుకొని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ని తప్పేసి బ్రేక్ చేసేసి పెద్దగా కొట్టేసింది. ఈ కొండ 2 ముక్కలు అయిపోయింది. మన బెజవాడలో ఉన్న కొండెట్టు, ఆ కొండ వెళ్ళిపోయి మంగళగిరి వెళ్ళిపోయింది. అంత ఆక్రమించేసింది దుర్గమ్మ. నువ్వు నాది కృష్ణమ్మ, నువ్వు నాది ఆక్రమించావు కాబట్టి నేను నీకేమన్నా రెక్కనేమనుంది. అయితే నా ట్రయల్స్ నేను చేసుకుంటా ఉంటాను, నేను ఏ రోజుకైనా సరే నేను అది దొబ్బేస్తా అమ్మవారు. కాబట్టి ఖచ్చితంగా పట్టుకుపోద్ది. అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూసేశారు, మనకి సీక్రెట్ చెప్పేశారు అందరికీ. అందువల్ల డెఫినెట్గా ఈ దుర్గమ్మ తల్లికి వెళ్ళిపోద్ది. అండ్ లాస్ట్ కథ ఏంటి తెలుసా నీకు, మన దుర్గమ్మ తల్లి సినిమాకి వెళ్ళింది. తెలీదా? అది రియల్ స్టోరీ, పత్రికల్లో అన్నీ రికార్డ్ అయ్యి ఉంది. బెజవాడ సిటీ వాళ్ళకి అందరికీ తెలుసు, మొత్తం ఊరంతా తెలుసు. 1955లో రోజులు మారాయని సినిమా వచ్చింది. ఆ సినిమాలో మంచి మ్యూజిక్, జనకడ జనారే జనక జనారే ఇలా డప్పులు సౌండ్లతో పాటలు ఉంటాయి కదా, అవి మనకులాగే అమ్మవారు కూడా. అప్పుడు కాల్సే వీడియోలు ఉన్నాయి, చాలా చూసుకోండి కాల్సే. అప్పుడు ఏమైంది, అమ్మవారు ఏం చేసింది, ఒక రిక్షావాడు వచ్చాడు, అబ్బి ఇలా రారా అంది, ఎక్కింది. మళ్ళీ ఒంటరిగా వెళ్ళరు కదా సినిమాలకి, సిస్టర్స్తో ఫ్యామిలీ బ్యాచ్ ఫ్రెండ్స్ అన్నా సిస్టర్స్ అన్నా ఉండాలి కదా. ఆ కొత్త గుళ్ళని బ్రాహ్మణ వీధి, కొంచెం నేను ఏరియాతో సహా చెప్తున్నాను, అందరికీ తెలుసు కాబట్టి. బెజవాడ సిటీలో బ్రాహ్మణ వీధి కొంచెం ముందుకెళ్తే కొత్త గుళ్ళని ఉంటారు. ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళు, వాళ్ళిద్దరిని కూడా అమ్మవార్లు ఇద్దరిని చూడు. వాళ్ళ దుర్గాదేవి సిస్టర్స్ వాళ్ళిద్దరు, గ్రామ దేవతలు. చెల్లి అని పిలుస్తుంది. వాళ్ళు వచ్చి రిక్షా ఎక్కారు, ముగ్గురు. అప్పుడు అందరూ అమ్మవార్ల పేర్లు నాకు తెలుసు, గ్రామ దేవతలు కదా. అయితే అక్కడ కొత్త గుళ్ళో మేము రోజు చూసేవాళ్ళం. అయితే ఆ ముగ్గురు కలిసి, అప్పుడు వాళ్ళంతా 0 సైజు. కనకదుర్గమ్మ తల్లి ఎలా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది, మెరుపు తీగలాగా ఉంటుంది. అందువల్ల మొత్తం ముగ్గురు పట్టేశారు రిక్షాలో. మళ్ళీ డౌట్లు రావచ్చు, ముగ్గురు పట్టారు ఇద్దరని, అందుకని చెప్తున్నాను. సరే, అదంతా కలిసి మారుతి థియేటర్ ఉంది ఏలూరు రోడ్లో, ఆ థియేటర్ ఇప్పుడు కూడా ఉంది. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళేసి అమ్మవారిని ఆ సినిమా చూసారు, ఒక పాట కోసం చూశారు. వెళ్ళొచ్చిన తర్వాత ఈ కొత్తగూళ్ళ దగ్గర ఆ అమ్మవారిని దింపేసింది, చెల్లెళ్ళని ఇద్దరిని. దుర్గమ్మ మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతుంది. అమ్మా పట్టుచీర కట్టుకొని మంచి బొట్టెట్టుకొని బాగుంది కదా, అమ్మ నా డబ్బులు అమ్మా, నా కూలి డబ్బులు అమ్మా అని రిక్షావాడు అడుగుతాడు కదా. అప్పుడు ఎంత, 10 రూపాయలే. ఒరే అబ్బి, నీ తలపాకలో ఉన్నాయి తీసుకోరా అని హహహా అన్న వేసి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయింది. వీడేం చేశాడు, ఏంటి మెట్లు తలపాకలో ఉన్నాయంటుందంటే పిచ్చిది అని చెప్పి ఇలా చూసుకుంటే వాడికి బోనస్ కూడా ఇచ్చింది, ఒక బంగారపు గాజు ఇచ్చింది వాడికి. ఇప్పుడు కూడా వాళ్ళ వంశస్థుల దగ్గర ఉంది, అది 10 రూపాయలు ఉంది. వెంటనే ఈ వీడు తినంగా ఉన్నాడు కదా, అందరికీ చెప్పేస్తాడుగా. చెప్పేసరికి గుప్పు మన అందరూ తెలిసిపోయింది. ఆ రాత్రే మర్నాడే మారుతి టాకీస్ వెళ్ళిపోయారు అందరూ భక్తులు. వెళ్ళిపోయి కొంతమంది చూస్తే పసుపు అంటుకొని, ఈ యొక్క కుంకుమ అంటుకొని, పువ్వులు ఇవన్నీ ఉన్నాయి. ఈ విషయము గౌతమి అనేటటువంటి పత్రికలో మర్నాడు పబ్లిష్ అయింది. ఇది ఆషామాషి కథ కాదు. సో ఇప్పుడు కూడా మన కనకదుర్గమ్మ తల్లి ప్రతిరోజు కూడా గజ్జల సౌండ్ వస్తుంది కనకదుర్గమ్మ గుడి దగ్గర. రాత్రులు గ్రామదేవత, ఆమె బెజవాడకి గ్రామదేవత అనమాట. గ్రామదేవతలు రాత్రులు సంచారం చేస్తారు. ఇప్పుడు మనమే దెయ్యాలమైపోయి మనమే రాత్రులు 1 గంట వరకు పడుకోకుండా ఉంటే అప్పుడంటే 6:30 పడుకుండిపోయేవారు తినేసి. అమ్మవారికి కూడా ఫ్రీడమ్ దొరికేది, కాస్త ఆమె కూడా తినేది అరగాలని చెప్పి గ్రామ సంచారం తిరిగేది, వాకింగ్, నైట్ వాక్ల కింద చేసేది. కానీ మన వాళ్ళు ఏది, మరి మనమే తిరిగేస్తుంటే ఇంకా ఆవిడేం తిరుగుద్ది. సరే, అక్కడ రాపాక లక్ష్మణరావు గారిని ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఆ మెట్ల కిందే అనమాట. ఆ లక్ష్మణ్ వాళ్ళ అబ్బాయి శివ అని ఆ పుస్తకాలు, కొండ మీద పుస్తకాలు అమ్ముతూ ఉంటాడు. ఎవరిని అడిగినా ఈ స్టోరీలు తెలుసు. వాళ్ళని అడగండి, కాల్స్తే చెప్తారు. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ దుర్గమ్మ తల్లి సౌండ్ వస్తుందా అంటే రోజు రాత్రులు గల్లు 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 అని సౌండ్ వస్తుంది కాబట్టి అందరూ తలుపులు వేసి పడుకునేవారు ఆ రోజు, ప్రతిరోజు కూడా. ఆ కాలం దుర్గమ్మ భయం కదమ్మా. ఇప్పుడు మనం కూడా అమ్మ దుర్గమ్మ 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 అని పాడతాం. నిజంగా మనం బెజవాడ దుర్గమ్మ దర్శనం అందనుకో, దుర్గమ్మ చెయ్య గుండె అయిపోద్ది ఇక్కడ మనకి.
అమ్మవారి విగ్రహంగా ఉన్నంత వరకే ఇప్పుడు మనం పూజలు చేస్తున్నాం. ఏమిట్రా అని అందనుకో, ఏమిట్రా అంటే పరిగెడతాం. ఇప్పుడు చిన్న ఉదాహరణ, నిజంగా పరిగెడతామంటారా? అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, టెస్ట్ చేసుకోవాల్స్తే. మన ఇంట్లో మన తాతలు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ చచ్చిపోయిన 11 రోజులప్పుడు మా తాత చచ్చిపోతే ఒక గదిలో గాది అని ఉంటుంది, చీకటి గదిలో ధాన్యం అంతా స్టోర్ చేసుకోవడానికి ఒక గాది ఉంటుంది. ఆ చీకటి గదిలోకి వెళ్ళడానికి మాకు భయం వేసేది. ఎవరికైనా సరే అడుగు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మన 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 తాతే, మన మేనమామలే చచ్చిపోయినప్పుడు మనం ఎందుకు పాస్ పోసుకుంటాం ఒక నెలలో. మరి ఇది కూడా అంతే. దేవుడు అంటే దేవుడు మనం పెట్టే ప్రసాదాలు తినడం లేదు కాబట్టి పెడుతున్నాం. పులిహోర, చక్కెర పొంగలి, ఈ పాయసాన్నం ఇవన్నీ. ఆమె మనం చూస్తుండగా కొంచెం ఖాళీ అయిందనుకో, అక్కడే ఉండగా పారిపోతాం అమ్మ. కాబట్టి అంత ఈజీ కాదు దుర్గమ్మ అంటే. కాబట్టి ఆ తల్లి హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వల, 3 నేత్రాలు కలిగి ఉంటుంది. అసలు శివుడికి ప్రసాదించిన తన నేత్రాన్ని, 3వ నేత్రాన్ని అమ్మవారే. అమ్మవారి త్రిశూలం అమ్మవారిదే, శివుడికి ఇచ్చింది త్రిశూలం అమ్మవారే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని సృష్టించింది. సృష్టించి ఏం చేసింది? ఫస్ట్ బ్రహ్మదేవుడు నన్ను పెళ్లి చేసుకోరా అని అడిగింది ఆదిపరాశక్తి. దేవి భాగవతంలో ఉంటుంది ఈ స్టోరీ. పెళ్లి చేసుకోరా అంటే, అమ్మ నువ్వు నాకు పుట్టించావు, నువ్వు నాకు తల్లితో సమానం, నేను నిన్ను పెళ్ళి ఎలా చేసుకుంటానమ్మా అంటే తన 3వ కన్నుతో కాల్చిపడేసింది వాడిని. తర్వాత విష్ణువుని పిలిచింది, విష్ణువు నన్ను చేసుకో అంటుంది. ఆయన కూడా అలాగే అనేసరికి భస్మం చేసేస్తుంది. అప్పుడు అందరికంటే తెలివైన వాడు విష్ణువు అని చెప్తాం. శంకరుడు ఈశ్వరుడిని చాలా మీ శివైనే అమాయకుడు, బోళా శంకరుడు అమాయకుడు అనుకుంటాం కదా, దేశముతుడు శివుడు. ఏం జరిగింది? లాస్ట్ 3వది శివుడిని పిలిచింది, నన్ను పెళ్లి చేసుకో అంటే అప్పుడు శివుడు ఏం చేస్తాడు? అమ్మో ఇది నన్ను కూడా భస్మం చేసేస్తుంది, కాబట్టి నేనేం చేస్తాను అమ్మ, నీ త్రినేత్రమును నాకు త్రిశూలం ఇచ్చేయని అడుగుతాడు. ఆమె ఇచ్చేసింది. త్రినేత్రంతో అమ్మవారినే భస్మం చేసేసాడు శివుడు. చేసేసి ఆమెను 3 ముక్కలు చేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా పుట్టించి ఈ యొక్క కాలిపోయినటువంటి బ్రహ్మని విష్ణువుని మళ్ళీ పునర్జీవింపజేసి మహాలక్ష్మిని విష్ణువుకి, మహాకాళిని తాను చేసుకొని సరస్వతీదేవి మహాసరస్వతిని బ్రహ్మకిచ్చాడు. ఇది దేవి భాగవతంలో ఉన్న కథ. అందువల్లనే మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఎలా పూజ చేస్తాం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని, శ్రీ కనక దుర్గా దేవతాయై నమః అంటూ ఉపచారాలు చేస్తాం. ఈ 3 దేవతలే చేయాలి. ఇక వారాహి అయి నమః, ప్రత్యంగిరాయ అలా మిక్స్ చెయ్యం. తర్వాత మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిని సార్ బాగా అబ్జర్వ్ చేయి. అక్కడ దక్షిణం వైపు ఉంటుంది అమ్మవారి గుడి. ఆమెకు ఉత్తరంగా మల్లీశ్వర స్వామి వెలిశాడు. అంటే డౌన్కు ఉంటుంది. దక్షిణం ఎప్పుడు ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం ఎప్పుడు డౌన్గా ఉంటుంది. అందుకని మనం బెజవాడ కనకదుర్గమ్మ, ఆ దేవస్థానం పేరేంటి? దుర్గా మల్లీశ్వర దేవస్థానం. కానీ బెజవాడ అనగానే కనకదుర్గ గుడి అంటారా, లేదా మల్లీశ్వర స్వామి గుడి అంటారా? కనకదుర్గమ్మే అంటారు. అదే శ్రీశైలం నువ్వు తీసుకో, శ్రీశైలంలో శివరాత్రి రోజున నీకు ఏమంటారు? శివాలయం, అది 12 జ్యోతిర్లింగం, శక్తిపీఠం. కానీ భ్రమరాంబ గుడి అని ఎవరు అనరు, ఏమంటారు? మల్లికార్జునుడి గుడి అంటారు. కాశీ తీసుకోను, విశ్వేశ్వర స్వామి గుడి అంటారు, అది 12 జ్యోతిర్లింగమే, విశాలాక్షి శక్తిపీఠమే. కానీ విశాలాక్షి గుడి అని ఎవ్వడు అండు. అసలు విశాలాక్షి పెళ్ళమని కూడా తెలుసు చాలా మందికి. అన్నపూర్ణ అంటే ఆ తిండి పెడుతుంది కాబట్టి అందరికీ తెలుసు. మరి అలా విశ్వనాథుడి పేరే చెప్తాం. కానీ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చేసరికి బెజవాడ అనగానే దుర్గమ్మ గుడి అంటాం. ఎందుకు డామినేషను? దక్షిణం వైపు. అంటే నీకు ఇప్పుడు అత్యంత రహస్యం చెప్పేస్తున్నాను మహిళలందరికీ. ఆడపిల్లల పాపం, వీళ్ళకి ఏం కోరికలు ఏమి ఉండవమ్మా. ఏముంటుంది? భర్త చెప్పినట్టు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, కూర్చోవాలని అనుకుంటారు అంతే. వాళ్ళ కోరిక ఎప్పుడైనా సరే. ఏదో చిన్నగా ఒక చీర తెచ్చిస్తే ఫుల్ ఖుషి అయిపోతారు, మళ్ళీ పూలు తెచ్చిస్తే ఫుల్ ఖుషి అవుతారు. ఇంతకు మించి ఏమి ఉండదు. ఊరినే పైపైన బాబో అని అరుస్తారు అంతే. భర్త చెప్పు చేతల్లో ఉండాలి, బిల్డప్ ఇవ్వాలి, హ్యాండ్ ఎక్కడ కింద ఉండాలని. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దర్శనం చేసుకున్నట్లయితే దసరాలోనే చేసుకోవాలని లేదు, మళ్ళీ ఫుల్ జనం ఉంటారు, కాంపిటీషన్ తొక్కేస్తారు. అక్కడ వికలాంగుల్ని, ముసలోళ్ళని, ఆడవాళ్ళని, అనాథల్ని తొక్కేస్తారు. ఎప్పుడు వెళ్ళినా బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దసరాలో ఇంట్లో ఓం శ్రీ దుర్గాయై నమః, లేదా ఓం హ్రీం నమః, ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాలతో ఇంట్లో కూర్చొని కుంకుమార్చన చేసుకుంటే అమ్మా, బెజవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళి లేదా ఇంట్లో చేసుకుంటే భర్తలందరూ వశీకరణం అయిపోతారు.
కూర్చో అంటే కూర్చుంటారు, నుంచో అంటే నుంచుంటారు. హ్యాండ్ పెకెడ్ ఆడవాళ్ళ కొంగు పట్టుకొని తిరుగుతాడు. మల్లీశ్వర స్వామి చేసేది అదే అక్కడ. అందుకనే దుర్గమ్మ అంటారు అక్కడ. కాబట్టి ఇది అత్యంత రహస్యం. నెక్స్ట్, ఈ దుర్గమ్మ తల్లి ఏం చేసిందంటే మహిషాసురుడిని, చండముండుని, వీళ్ళందరూ అసిస్టెంట్లు మహిషాసురుడికి, వాళ్ళందరినీ వేసేసేటప్పుడు యుద్ధం రోజు చేసేది. ఒక మీటింగ్ హాల్ ఉండేది పాత గుడి, ఆ గుడిలో కూర్చొని మీటింగ్. అయితే ఫస్ట్ రోజున వచ్చి రిపోర్టింగ్ ఇచ్చేది, ఇలా జరిగింది యుద్ధం, మహిషాసురుడితో చండ్రుడు వచ్చాడు, వాడిని వేసాను, ముందుడు వచ్చాడు, ఇలా చెప్పుకుంటున్నారు. 8వ రోజు వచ్చేసరికి దుర్గమ్మదేవి సింహం మీద దుర్గాదేవిగా ఉంది. 8వ రోజు వచ్చి మా విజితమ్మే అనుకుంటాం మేము. ఒక రోజున ఎప్పుడో నువ్వు రుద్రస్వరూపంతో అంటే మాకేం తెలుస్తుంది, ఎలాగైతే చీరేస్తావో అలా 8వ రోజున వచ్చేసరికి రాత్రి 12 అయ్యేసరికి ఈ పులెల్లా సింహం కింద మారిపోయింది. పులి ఏం చేస్తుంది, గాండ్రేస్తుంది, సింహం గర్జిస్తుంది, అని గర్జిస్తుంది. అమ్మవారేమో జుట్టు వెరబూసేసుకుంది. అప్పుడు దాకా దుర్గమ్మ తల్లి తెల్లగా హేమదుర్గ కనకదుర్గ అన్నాం, తెల్లగా ఉండేది బంగారపు ఛాయతో, నల్లగా అయిపోయింది, దిగంబరంగా అయిపోయింది. వెనక నుంచి చూస్తేనే మనలాంటి వాళ్ళకి కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుండెలు గుబేలున్నాయి, భయపడిపోయారు. ఎవరిని కేర్ చేయకుండా అమ్మవారు బయటకు వెళ్ళిపోయింది మహిషాసురుని వేసేయడానికి. అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారిపోయింది. తనను తాను మాత్రమే నియంత్రించుకోగలదు. ఏ బ్రహ్మ కానీ, ఏ విష్ణువు కానీ, ఏ రుద్రుడు కానీ అమ్మవారిని నియంత్రించలేరు. అంటే స్త్రీని కనుక స్త్రీగా ఉంచి తల్లి స్వరూపంతో మాతృస్వరూపంతో ఉంచితేనే స్త్రీ అందరి మాట వింటుంది, తనను తాను నిగ్రహించుకుంటుంది. కానీ ఆ అబద్ధ పరిధులు దాటి మగవాళ్ళు కనుక భార్యల్ని హింసించిన, స్త్రీలను అవమానించిన వెంటనే వీళ్ళు అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారి కోర్టులకు వెళ్ళిపోతున్నారు, లేపేస్తున్నారు. కాబట్టి దీన్నే దసరా అంటారు. అలాగే ఈ యొక్క జగన్మాత అయినటువంటి సీతాదేవిని తీసుకెళ్ళిపోయినటువంటి రావణ బ్రహ్మ దసరా రోజునే రాముడు చంపేశాడు, అందుకని దసరా అంటారు. కాబట్టి ఈ దుర్గమ్మ తల్లి, బెజవాడ కనక దుర్గమ్మ తల్లి చరిత్ర ఇంకా ఎంత చెప్పాలనుకున్నా చాలా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రసాదంలాగా చెప్పాలి మనం అందరికీ ఒకేసారి చెప్పేయకుండా. అందువలన ఎవరైతే ఇళ్లల్లో చేసుకున్నా చాలు, ఈ దుర్గమ్మ తల్లి సమస్త కోరికల్ని తీరుస్తుంది. ఇక ఆఖరిగా ఒకటి చెప్పాలమ్మా, 2024 సంవత్సరంలో మహాచండీ అవతారాన్ని మనకి ప్రవేశపెట్టారు. 2025లో ఈ సంవత్సరంలో కాచాయిని అలంకారాన్ని కూడా పెట్టారు. ఎందువలన ఈ కాచాయిని అలంకారము, మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గా అలంకారం చేశారు, అది తీశారు, మహాచండీని ఇరికిచ్చారు కాబట్టి 9 అయిపోయినాయి. ఇది ఎక్స్ట్రా వచ్చింది కాచాయిని. ఈ కాచాయిని అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే, మొత్తము కృష్ణుడి దగ్గర గోపికలందరూ కూడా శ్రీకృష్ణ సార్వభౌముడు, ఆయన తమ భర్త కావాలని పాపం గోపికలంతా కూడా కాచాయిని వ్రతాన్ని నోస్తారు. అలాగే రుక్మిణీదేవి కూడా కృష్ణుడే తన భర్త కావాలని కాచాయిని వ్రతం నోస్తుంది. సీతాదేవి కాచాయిని వ్రతాన్ని చేసి రామచంద్రుని భర్తగా తెచ్చుకుంది స్వయంవరంలో. కాచాయినిదేవి అంటే ఎవరో కాదు, పార్వతే. అయితే గోపికలు ఒక మిస్టేక్ చేశారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మామూలుగా స్నానాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ఇంచుమించు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. నదీ సాంప్రదాయం అని ఒక సాంప్రదాయం ఉంటుంది. మనం ఏ జీవనది దగ్గరికన్నా వెళ్తే షాంపూలు పెట్టి బాగా స్నానాలు చేయడాలు ఎలాంటివి చేస్తారు, చేయకూడదు. నదిలో డస్ట్ వేయకూడదు, ఉమ్మి వేయకూడదు. తర్వాత ఏది కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. ముఖ్యంగా నదీ మర్యాదను కాపాడడం, గంగాదేవిని మర్యాద కాపాడాలి. అలా పాపం తెలియక గోపికలంతా కూడా వెళ్ళి బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేస్తుంటే దిగంబరంగా, కృష్ణుడి పాపం వాళ్ళకి వ్రత ఫలితం రాదు, వ్రత నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి అందుకని గొడవలు ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన. గోపిక వస్త్రాపహరణం అందుకు చేశాడు. తర్వాత ఆ బట్టలు వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే ఈ యొక్క కాచాయిని వ్రతం చేయడం వల్ల మనకున్నటువంటి కుజదోషం పోతుంది. శివుడు చాలా బాధపడుతూ ఒంటరిగా ఉండిపోయాడు, ఏది సతీదేవి లేకపోవడం వల్ల. అందువల్ల చనిపోయిన తర్వాత అప్పుడు అంగారకుడు శివుడి యొక్క చెమట బిందువు నుంచి పుట్టాడు. కుజదోషం ఉంది కాబట్టే శివపార్వతులిద్దరికి, సతీదేవికి శివుడికి డిఫరెన్స్ వచ్చింది, దూరం అయ్యారు. రాముడు సీత వనవాసంకి వెళ్ళాడు, వాళ్ళకు కూడా కుజదోష ప్రభావమే. అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ కుజగ్రహము మన దసరా టైంలో బెజవాడ కనక దుర్గమ్మ తల్లి గుడికి దర్శించుకున్నా, లేదా దసరా టైంలో కాచాయిని దేవిగా అలంకారం చేసుకున్న, పూజ చేసుకున్నా మొత్తం తీరిపోద్ది. ఇక 11 రోజులు మేము చేయలేమండి, అసలే ఫుల్ బిజీ అండి మేము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారంలో ఉన్నటువంటి దుర్గమ్మని తెల్ల బట్టలతో మనం అలంకారం చేస్తాం. ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. బాసర వెళ్ళి జ్ఞాన సరస్వతీదేవి
చేస్తారు, అక్షరాభ్యాసాలు చేస్తారు, వర్గాల్లో సరస్వతీదేవికి చేస్తారు. కంచికామకోట పీఠం వారిది ములుగు జిల్లా తెలంగాణలో. అలాగే మన అలంపురం జోగులాంబ కూడా మనము ఈ సరస్వతి అలంకారం చేస్తాం. కాబట్టి ఆ జగజ్జనని యొక్క ఈ ఒక్కరోజు చేస్తే దసరా మొత్తం చేసినట్టు ఫలితమట. ఇకపోతే మూలా నక్షత్రము, ఆ తర్వాత దుర్గాష్టమి, మహిషాసురమర్దిని, ఈ 3 రోజులు చేసుకున్నా కూడా మొత్తం దుర్గాదేవి నవరాత్రులు చేసినటువంటి పూర్తి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క దుర్గాదేవి అలంకారం చేసినప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో 365 రోజులు ఏ విధంగా అయితే నిజ దుర్గా దర్శనం ఉంటుంది, మనకు దుర్గాదేవి ఎలా ఉందో ఈ దసరాలో దుర్గా అలంకారం చేస్తాం కదా, దాన్ని నిజ దర్శనం అంటారు. చాలా శక్తివంతమైంది. కాబట్టి అందరూ కూడా ఆ రోజు దుర్గమ్మ గుడికి వెళ్తారమ్మా. ఆఖరిగా విజయదశమి రోజు పాలపిట్టను చూస్తాం, బంగారం అదే జమ్మి చెట్టు ఆకులు తెచ్చుకొని మనం ఒకళ్ళొకళ్ళు శుభాకాంక్షలు చేస్తాం. ఉద్యాపనంతో మనం కలశ స్థాపనతో చేసినటువంటి పూజ ప్రారంభం ఆఖరి రోజున, ఈ యొక్క నవమి రోజున మహార్నవమి అంటాము. దుర్గాదేవి చేసేమో దుర్గాష్టమి అంటాము. మహార్నవమి రోజునేమో ఆయుధ పూజ చేసుకోవాలా. దశమి రోజున వాహన పూజ చేసుకుంటాం. విజయదశమి రోజున సీమోల్లంఘనం అన్నీ చేసేసి ఆఖరిగా కలశ ఉద్వాసన ఇవన్నీ చెప్పేసి ఆఖరిగా ఏం చేస్తామంటే మనము బెజవాడ తెప్పోత్సవం అని చేస్తాం. ఈ కృష్ణానదిలో అమ్మవారి బోట్ అంతా తయారు చేసి దుర్గా మల్లీశ్వరుల్ని అలంకారం చేస్తారు. గంగా భవానీ సమేత మల్లీశ్వర స్వామి వారిని వేసి పూలదండలతో లైటింగ్ అంతా చేస్తారు. అలాగే అలంపురంలో కూడా జోగులాంబ అమ్మవారి యొక్క అలంకారం అక్కడ తుంగభద్రా నదిలో చేస్తారు. దీన్ని తెప్పోత్సవం అంటారు. ఇక ఫైనల్ పాయింట్, ఆ దుర్గాదేవి మహిషాసురుడిని దుర్గమ్మ బెజవాడ కొండ దగ్గర నుంచి వాడిని తరిమింది. తరిమిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు వాడు? చాముండి హిల్స్ మైసూరు వరకు వెళ్ళిపోయాడు. మైసూరు హిల్స్ చాముండి హిల్స్ దగ్గర వాడిని చంపేసింది. ఆ చంపేసిన చోట మహిషాసురుడి విగ్రహం పెట్టారు. ఇప్పుడు కూడా ఉంది, మనం చూడొచ్చు. వచ్చేసిన తర్వాత ఆ అమ్మవారు తన త్రిశూలాన్ని తెచ్చి బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో కోనేరు ఉండేది, ఆ కోనేరులో కడిగేసింది. రక్తాన్ని కడిగేసింది కాబట్టి ఆ నీరంతా కూడా రెడిష్గా ఉండేది. కామాఖ్య అమ్మవారి యోనిపీఠంలో అంబుబాచి ఫెస్టివల్లో అక్కడ బ్రహ్మపుత్ర అనేది అంతా కూడా ఎర్రగా నీరు వస్తుంది, నీరు స్రవిస్తుంది, అంతా రెడిష్ వాటర్ అనేవారు కదా. అదంతా కూడా మన బెజవాడ గుళ్ళో మొన్నటి దాకా ఉండేది. మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క బిల్డింగ్స్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఆ కోనేరును వేద పండితుల సలహాల మేరకు మూసేసి ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టారు. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ యొక్క చిన్న సంక్షిప్త చరిత్ర ఇదమ్మా. ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి